టెక్నాలజీని ఉపయోగించుకొని కొన్ని లక్షల ఇన్వెస్ట్మెంట్స్ ని, కొన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ని రీసెంట్ గా మీరే చూశారు. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయం కూడా ఎక్కడికో వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడికి మన రాష్ట్రానికి తీసుకొచ్చిన శక్తివంతమైన నాయకుడు మనకి పార్టీ కుటుంబం. పార్టీ భవిష్యత్తుకి ఏ రకమైన డోకాలేదు. మేము కూడా మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోము. మీరు మాకు చేసింది కూడా ఒక ఏపీ ఎన్ఆర్టీ అనే ఒక సొసైటీ స్థాపించి ఎన్ఆర్ఐ వెల్ఫేర్ కోసం మీరు చేసిన సేవలు కూడా ప్రతి ఎన్ఆర్ఐ గుర్తుంచుకుంటాడు. అలానే మాలో ఉన్న చాలా మంది కూడా చట్టసభలో స్థానం కల్పించి ఈ రోజు 5 శాసనసభ్యులు చట్టసభలో ఉన్నారు అంటే మీరు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐస్ కి ఇచ్చిన గౌరవం అని మేము భావిస్తూ ఉంటాం. అలానే ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాలో ఒకడు. ఆయన కేంద్ర మంత్రిగా ఉండి, పార్లమెంట్ సభ్యుడిగా ఉండి కేంద్ర మంత్రిగా ఉంటే తెలుగుదేశం పార్టీకి